పార్టీ గారికి అదేవిధంగా వేదిక రాజకీయ పెద్దలకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు అతి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ కు వర్కర్లకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు నేను తెలియజేస్తున్నాం. ఈ రకంగా మీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడడం కూడా చాలా బాధగా దాదాపు 10 రోజులు కంప్లీట్ అయ్యి 11వ రోజు టీచ్ కూడా చేస్తున్న వీర వనితలు మీరని కూడా మన అంగన్వాడీ వర్కర్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. నేను కూడా మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు సీకేపల్లిలో అక్కడ కరగడపల్లి రామగిరి సీకేపల్లికి సంబంధించిన అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా అక్కడ నుంచి చేస్తుంటే అక్కడ కూడా నేను పాల్గొన్నాను. పాల్గొని వాళ్ళతో మాట్లాడి ఈ విషయాలు ఏమైనా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను తీసుకెళ్తానని చెప్పాలని వెంటనే వాళ్ళ మెమరాండం నాకు అందజేశారు. ఆ మెమరాండం కూడా వాళ్ళు ఇచ్చిన మెమరాండం మొన్నటి రోజు యువగలం ప్రోగ్రామ్ అప్పుడు నేను పోయినప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మీ అంగన్వాడీ టీచర్లు ఏదైతే ఇచ్చారో అది కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా అందజేసిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళ మంత్రి అయినప్పుడు మహిళల గురించి అర్థం చేసుకోవాలా. మన జిల్లాలో మహిళా మంత్రి ఉంది, శిశు సంక్షేమ శాఖ మంత్రి వాళ్ళు ఉషా గారు ఉన్నారు. మన ఉషామ్మ కూడా మన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ స్కూల్స్ అన్ని కూడా పనిచేసి రోడ్లు ఎక్కారు. కానీ వాళ్ళు ఎందుకు రోడ్డు మీద ఎక్కారు అనే విషయం కూడా పూర్తి స్థాయిలో కూడా తెలుసుకోలేకపోయారు. కనీసం వస్తే కూడా ఎవరు కూడా గౌరవంగా కూడా మాట్లాడిస్తారు. వచ్చి కూర్చొని ఇదే విధంగా ఈ సమస్యలు ఏంటమ్మా నేను సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఒక్క మాట ఆమె అడిగింటే కూడా ఆమె కూడా గౌరవం కూడా ఉండేది. కానీ ఈ రోజు 11 రోజుల నుంచి అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చోంటే అంగన్వాడీ స్కూల్స్ అన్ని కూడా పనిచేశారు. ఎంతో మంది కూలి నాలుగయ్యే తల్లులందరూ కూడా ఈరోజు అల్లాడుతున్నారు. వాళ్ళ పిల్లల్ని మన స్కూళ్ళకి కూడా పంపించి వాళ్ళ పనులు కూడా చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజు 11 రోజుల నుంచి పనులు కూడా మానేసి కూలీలంతా ఇళ్లలో ఉన్న పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి కూడా తీసుకొచ్చే విషయం మనం గుర్తు చేసుకోవాలి. నేను రాజకీయం మాట్లాడట్లేదు, ఈరోజు జరిగిన విషయాలు మేము చెప్తున్నా. ఈరోజు మన స్కూల్ బంద్ చేసిన తర్వాత చాలా వరకు పాలు ప్యాకెట్లు వేస్ట్ అవుతాయి, ఎగ్స్ అన్ని కూడా వేస్ట్ అవుతాయి. బాలింతలు ఇబ్బంది పడుతున్నారు, చిన్న పిల్లలు కూడా ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు. మన మినిస్టర్ గారేమో పిల్లలు బాలింతలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు, మీరు రండి తిరిగి అని చెప్తున్నారు. అదే విషయమే మీరు ఏమైతే డిమాండ్ చేశారో ఆ విషయాలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తా, తప్పకుండా నా వంతు నేను సపోర్ట్ చేస్తానని ఆమె చెప్పింటే చిన్నపిల్లలు కానీ బాలింతలు ఎవరు కూడా ఈ రోజు ఇబ్బంది పడేవాళ్ళు కాదు. కనీసం స్కూల్ బంద్ చేసి వస్తే కూడా ఎవరైనా వార్తలు ఇస్తే వాళ్ళు వెంటనే కేసు బుక్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. ఈ రోజు మీరు లాక్ చేస్తే కేసు మీ దగ్గర ఉంటాయి. బీగాలు కూడా పగలగొట్టి ఈరోజు స్కూల్ని కోతలు చేశారంటే ఎంత దుర్మార్గమో ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మన అదే స్కూల్లోని ఏదైనా చిన్న వస్తువు పోతే దానికి ఎవరన్నీ బాధ్యతలు? మన సచివాలయ సిబ్బంది బాధ్యత తీసుకుంటారా? ఒక పాల ప్యాకెట్ పైన ఒక ఎగ్స్ దాదాపు 1 డజను ఎగ్స్ పక్క పోయినా మన బాధ్యత ఎవరు? అది మన ప్రభుత్వం భరిస్తుందా లేదంటే సచివాలయ సిబ్బంది భరిస్తారా? అది కూడా ఆలోచన చేయకపోకుండా అంగన్వాడీ వర్కర్స్ కూడా వాళ్ళకి తెలియకోకుండా లాభ పగలగొట్టడం అనేది కూడా చాలా దుర్మార్గం అని కూడా నేను చెప్తున్నాను. దానికి కూడా స్పందించింది సీఎం మినిస్టర్ గారు. మేము లాక్ తీయండి అని మేము ఎవరికి కూడా కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇవ్వలేదు, కానీ వాళ్ళే తీశారు. మరి ఎవరిదాన్ని చెప్పమనేది? మీరేమో చెప్పలేదంటారు, వాళ్ళేమో మీరు చెప్పారని లాక్ ఓపెన్ చేశారు. మరి ఆ తప్పు అంగన్వాడీ టీచర్లు ఏమైనా ఫోన్ చేసి వాళ్ళు చెప్పి పంపించుంటారా? ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని మినిస్టర్ గారు కూడా చెప్తున్నాం. ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి మీరు ఆ మాట అనేది కరెక్ట్ కాదని మినిస్టర్ గారు కూడా చెప్తున్నాం. వీళ్ళు అడిగే ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా వాళ్ళకి ఎంతవరకు చేతనవుతుందో అవన్నీ చేసే బాధ్యత తీసుకోండి. ఆ రోజు మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సీఎం గా ఉన్నప్పుడు నేను కూడా
స్కూల్స్కి వచ్చాం. ఏమైనా ఎప్పుడు పాడైనాయా? పిల్లలు సరిగ్గా అన్నం పెడుతున్నారా లేదా, సరిగ్గా ఎడ్యుకేషన్ చెప్తున్నారా లేదా, దాని మీద కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను చూసాం. మీటింగ్ కూడా మనం పెట్టుకున్నాం. ఏదైనా సమస్య ఉన్నా అక్కడ స్టోర్ మేము బియ్యం తీసుకోవాలా, అది కూడా ఛార్జ్ మా మీద పడుతుంది. మంచి బియ్యం ఇవ్వండి, ఆ బియ్యం కూడా మాకు డైరెక్ట్ గా మాకు వచ్చేలాగా చెయ్యండి అనే విషయాలు కూడా మీరు ఎంతో మంది టీచర్స్ కూడా నా దృష్టి కూడా తెచ్చినారు. అదే ప్రకారం కూడా మేము కూడా డీలర్ చెప్పి మీ మీద